హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు ఛానల్. మనం ఒక వీడియో తయారు చేయాలనుకున్నప్పుడు అది ఎంతసేపు చేయాలి అనేది అందరికీ ఒక కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే షార్ట్ అంటే 2 minutes వీడియోస్ చేయాలా, లేకపోతే లాంగ్ వీడియోస్ అంటే 10 minutes పైన వీడియోస్ చేయాలా అనేది అందరికీ ఒక కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే షార్ట్ వీడియోస్ చూస్తేనే అంటే తక్కువ టైం ఉంటేనే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఎక్కువ వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. అనేది లాంగ్ వీడియోస్ తీయడం వల్ల అది లాంగ్ రన్లో ఎక్కువ వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది చెప్తూ ఉంటారు. అసలు మనం ఎంత టైంలో వీడియో తీస్తే వైరల్ అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ నేను మీకు అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఒక వీడియో చేయాలనుకున్నప్పుడు అది 2 minutes 5 minutes 10 minutes ఎంత తీయాలనేది మనం ఒకసారి ఆలోచిస్తే చాలా వీడియోస్ కూడా 2 minutes వీడియోలు వైరల్ అయినవి ఉన్నాయి, 3 minutes కూడా మిలియన్ వ్యూస్ ఉన్నాయి, 5 minutes మిలియన్ వ్యూస్ ఉన్నాయి, 10 minutes అంటే ఏ టైంలో తీసినా కానీ మిలియన్ వ్యూస్ ఉన్న వీడియోస్ చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనం ఎంతసేపు తీయాలనేది మన కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. సో కంటెంట్ డిమాండ్ చేస్తే మనం 2 minutesలో తీయచ్చు, 3 minutesలో తీయచ్చు, 5 minutes 10 minutesలో కూడా తీయచ్చు. అది ఎలాగంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక వీడియో చేయాలనుకుంటున్నారు, అది 2 minutesలో మీరు కంప్లీట్ చేసి పబ్లిక్కి మీరు అర్థం అయ్యేలా చెప్పగలిగితే 2 minutesలోనే తీయచ్చు ఫ్రెండ్స్. 3 minutes అవుతుంది నేను వీడియో చేసేది అనుకుంటే 3 minutes చేయండి. ఒకవేళ వీడియో నేను చూపించేది 5 minutes పడుతుంది, 10 minutes పడుతుంది అంటే ఆ విధంగానే మనం ఆ టైం అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏదో మనం లాంగ్ వీడియోస్ ఉంటేనే వైరల్ అవుతాయి కాబట్టి మనం ప్రొలాంగ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు వీడియో అనేది ఆడియన్స్ రిటెన్షన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఎంతసేపు తీస్తే వాచింగ్ అవర్స్ అనేది వాచింగ్ టైం అది ఉంటుంది కదా, అది ఎంత ఉంది అనే దాని మీద కూడా మన వీడియో వైరల్ అవ్వడానికి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం కావాలని ప్రొలాంగ్ చేసి వీడియో లాంగ్ చేయొద్దు. ఎందుకంటే 3 minutes వీడియోలో రిటెన్షన్ ఎంత ఉంది, 10 minutesలో రిటెన్షన్ ఎంత ఉంది, 15 minutesలో రిటెన్షన్ ఎంత ఉంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి మన కంటెంట్ని బట్టి మనం వీడియోకి టైం అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సపోజ్ మనం ఒక ట్రావెలింగ్ వీడియో తీసామనుకోండి, అది మనం 2 minutesలో చెప్పలేం, 3 minutesలో చెప్పలేం. అది ఎక్కువ టైం తీసుకుంటే, ఎందుకంటే ప్రతిదీ మనం చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక వస్తువు గురించి చెప్పాలన్నా, లేకపోతే ఏదైనా విషయం మీద మనం చెప్పాలన్నా, లేదా ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అయినా అది మనం ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే టైం అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వీడియోస్కి మనం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. అట్లా అని చెప్పి ఇది 3 minutesలో కంప్లీట్ అయ్యే వీడియోని కూడా మనం ఎక్కువ చూపించాలి అనుకుంటే కూడా అది మనకి మైనస్ పాయింట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆడియన్స్ రిటెన్షన్ లేకపోతే మనం వీడియో ఎక్కువసేపు చేసినా కానీ జనాలు అది తక్కువ టైంలో చూస్తే వ్యూస్ అనేది పడిపోతుంటాయి. 2 minutes వీడియోకి లాంగ్ వీడియోస్కి మానిటైజేషన్ అయి ఉంటే తేడా అయ్యిందంటే మనం 8 minutes దాటిన వీడియోస్కి మనం యాడ్స్ ఎక్కడ రావాలనేది ప్లేస్మెంట్ అనేది మనమే ఇచ్చుకోవచ్చు అనమాట. 2 minutesకి 3 minutes 5 minutesకి 8 minutesకి తక్కువ ఉన్న వీడియోస్కి మనకు అవకాశం ఉండదు. ఆ 8 minutes దాటిన వీడియోస్కి మనం యాడ్స్కి ప్లేస్మెంట్స్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. కానీ మనకి 8 minutes తక్కువ ఉన్న వీడియోస్ కూడా ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ యాడ్స్ వస్తున్నాయి. అలాగే ఎండింగ్లో కూడా యాడ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి మధ్యలో కూడా యాడ్స్ వస్తున్నాయి. 8 minutesలో మనం ప్లేస్మెంట్ ఇచ్చినంత మాత్రాన యాడ్స్ వస్తాయి అన్న గ్యారంటీ లేదు. అది ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో యాడ్స్ వస్తున్నది కూడా ఎవరు చెప్పలేదు ఫ్రెండ్స్. సో రెవెన్యూ అనేది దేనికైనా ఈక్వల్గా ఉండొచ్చు, లేకపోతే ఇది కొంచెం లాంగ్ వీడియోస్కి ఎక్కువ యాడ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి అంటే వీటికంటే 1-2 యాడ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెవెన్యూ కూడా ఎక్కువ వచ్చే అవకాశం మాత్రం కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఒక వీడియో వైరల్ అయింది అంటే దాని నుంచి రెవెన్యూ వస్తుంది అంటే యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తూనే ఉంటుంది. చాలా 2 minutes 3 minutes వీడియోస్ కూడా కొన్ని మిలియన్స్ 50 lakhs వ్యూస్, 1 crore వ్యూస్ పోయినవి కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే దానికి ఇన్కమ్ వచ్చినంతసేపు పబ్లిక్ చూసినంతసేపు అది రికమెండ్ చేస్తూనే ఉంటుంది. సో రెవెన్యూ అనేది స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది తప్ప వైరల్ అవ్వడం మాత్రం ఎన్ని నిమిషాలు చేసినా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. ఆ కంటెంట్ డిమాండ్ చేస్తేనే మనం ఎక్కువ లాంగ్ వీడియోస్కి వెళ్ళాలి, లేదంటే మనకి ఆ వ్యూస్ తగ్గిపోతాయి, దానివల్ల యూజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో మనం 2 minutes నుంచి ఎంతైనా తీసుకోవచ్చు. కానీ 1 minute లోపు వీడియోస్ అయితే మనం యూట్యూబ్ షార్ట్స్ అనేది ఒక కొత్తగా యూట్యూబ్ ఫార్మేట్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. దాంట్లో మనం 1 minute లోపు అయితే అక్కడ చేసుకుంటే అక్కడ కూడా ఎక్కువ వైరల్ అవకాశం ఉంటుంది. యూట్యూబ్ షార్ట్స్లో కూడా మనకి ఇన్కమ్ అనేది యూట్యూబ్ ఇస్తూ ఉంది. కాబట్టి వైరల్ అయిన కొద్దీ యూట్యూబ్ షార్ట్స్ ఎలా వైరల్ చేయాలి, యూట్యూబ్ షార్ట్స్ ఏ విధంగా మనం
అప్లోడ్ చేసుకుంటూ పోతే వైరల్ అవుతుందని నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ 2 మినిట్స్ పైన వీడియోస్ మనం కంటెంట్ బట్టి చేసుకుంటూ పోతే మన వీడియోస్ అనేది వైరల్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సబ్జెక్ట్ని బట్టి మనం ఎక్కువ పోవాలి, ఎందుకంటే మూవీస్ 2 అవర్స్ 3 అవర్స్ ఉన్నా మనం చూస్తూనే ఉంటాం, ఎందుకంటే మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి. ఆ విధంగానే మనం కంటెంట్ డిమాండ్ చేస్తే మనం ఎంతసేపు అని తీయచ్చు. కాకపోతే కొంచెం లాంగర్ వీడియోస్కి ఏంటంటే యూట్యూబ్ కొద్దిగా ఎడ్యుకేషనల్ పర్పస్లోనే చేస్తారు కాబట్టి దానికి కొంచెం ఎక్కువ పుషప్ అనేది ఉంటుంది. లాంగర్ వీడియోస్కి ఖచ్చితంగా కొంచెం యూట్యూబ్ అనేది పుషింగ్ చేస్తూనే ఉంటుంది. సో దాంట్లో కంటెంట్ ఉంటేనే మనం ఎక్కువ వైరల్, ఎక్కువ రోజులు అది మనకి రోలింగ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఎంత చేసామనేది, ఎంత టైం అనేది ముఖ్యం కాదు, కంటెంట్ అనేది ముఖ్యం ఎప్పటికైనా. యూట్యూబ్ ప్రతి ఈ వీడియో వ్యూని, ప్రతి ఈ వీడియోని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. ఎంతమంది ఎంతసేపు ఎంత సాటిస్ఫై అవుతున్నారు అనేది సాఫ్ట్వేర్ అలా మనం ఎన్ని లక్షల వ్యూస్ వచ్చినా ప్రతి వ్యూకి ఎంతసేపు ఉంటున్నది అనేది సాఫ్ట్వేర్ అనేది చూస్తూనే ఉంటుంది. కాబట్టి మనం కంటెంట్ని బట్టే టైం తీసుకుంటే మన వీడియోస్ వైరల్ అవుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.